నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న కమలాపురం గ్రామస్తులు భారతీ సిమెంట్ వాహనాలను అయితే అడ్డుకున్న పరిస్థితి. అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయిన బాతిరెడ్డి గారిని కూడా అక్కడ గ్రామస్తులు ఏంటంటే మనం చూసాం, ప్రచారానికి వెళ్తే రైతులు నిలదీశారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి కంచుకోట లాంటి తన ప్లేస్లో, అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి ప్లేస్లోనే ఈసారి వాళ్ళ ప్రభ తగ్గిందని అనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న చూస్తుంటే కమలాపురం గ్రామస్తులు భారతీ సిమెంట్ వాహనాలన్నీ అడ్డుకున్నారు. అండ్ మన గతంలో కొన్ని రోజుల ముందు చూస్తుంటే ప్రచారంలో పులివెందుల్లో ప్రచారం చేస్తుంటే బాదిరెడ్డి గారిని కొంతమంది రైతులు ప్రశ్నించారు. అంటే మా పాస్బుక్ల మీద మీ ఆయన ఫోటోలు ఏందమ్మా అని చెప్పేసి. అంటే ఈసారి చూస్తుంటే గతంలో కన్నా భిన్నంగా అక్కడ ఉందన్న అనుకోవచ్చా? ఎందుకంటే కంచుకోట ఆ ప్లేస్ అనేది వాళ్ళ కంచుకోట. అలాంటి ప్లేస్లో గ్రామస్తులు నిలదీస్తున్నారు వాళ్ళని. అంటే మార్పు వచ్చినట్టే అనుకోవాలా? ఈసారి జగన్ గారికి గడ్డు కాలమే అనుకోవాలా? పూలమ్మిన చోటే కట్టెలమ్మటమా? పులివెందుల పులులు అనుకున్న వాళ్ళు ఇవాళ నిలదీతలకి గురవుతున్నారా? పూల అంగళ్ళ సెంటర్లో తెలుసుకుందామని కూడా అంది వాళ్ళ చెల్లి షర్మిల. ఇవాళ షర్మిల సునీత తిరుగుబాటే ఈ పరిస్థితికి కారణమైందా? జగన్మోహన్ రెడ్డి ప్రభ ఇంత మసకబారిందా? భారతీ సిమెంట్స్ వాహనాలు ఆపే ధైర్యం గ్రామస్తులకి ఎక్కడి నుంచి వచ్చింది? భారతీ సిమెంట్స్ వాహనాలు ఆపారు కమలాపురం మండలంలో అంటే వాళ్ళన్నీ ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల దుమ్ము, ధూళి, కాలుష్యం, శ్వాసకోశ వ్యాధులతో అక్కడ సతమవుతున్నారు. మొన్న కూడా మనం చూసాం, ఏది కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చాయి, సుప్రీంకోర్టు కూడా. ఇసుక లారీ వెళ్తుంటే ఆ లారీ దాన్ని టార్పాలిన్తో కప్పాలి, లేకపోతే ఏమవుద్ది, ఆ ఇసుకొచ్చి మన కళ్ళల్లో పడుతుంది. సిమెంట్ కూడా అంతే. సిమెంట్ తీసుకువెళ్తున్నప్పుడు దాన్ని కప్పి తీసుకువెళ్ళాలి, టార్పాలిన్తో బందోబస్తు చేసిన తర్వాతే లోడు బయటికి రావాలి. కానీ వీళ్ళంటోంది ఏంటి, అక్కడ గ్రామస్తులంతా ఆ కళ్ళల్లో ఆ సిమెంట్ వచ్చి దుమ్ము, ధూళి మేము అసలు పీల్చుకొని ఇబ్బంది పడుతున్న దీంట్లో ఇక అది పరాకాష్ఠకి చేరింది. ఇక రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తోందన్న దమ్ము, ధైర్యంతోనే భారతీ సిమెంట్స్ వాహనాలని ఆపేశారా? సిమెంట్ వాహనాల పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున వేల లోడ్లు అనమాట, రాత్రింబవళ్ళు. మనం గతంలో చూసాం, ఎప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం ఇట్లాగే ఓబులాపురం నుంచి ఇనప ఖనిజం లారీలు, ట్రక్కులు, లోడ్లు గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీ కృష్ణపట్నం పోర్టుకి తీసుకువెళ్ళి ఓబులాపురం నుంచి అక్కడి నుంచి విదేశాలకు రవాణా చైనాకు జరుగుతున్న దాంట్లో ఆ లారీల కింద పడి కొన్ని వందల మంది చనిపోయారు. అంత వేగంగా వస్తాయి ఆ లారీలు, చనిపోతారు. ఏది గుద్దేయటమే అన్నమాట. అది గుర్తొస్తోంది. భారతీ సిమెంట్స్, ఈ లారీలు, ఆ వేగము, ఆ దుమ్ము, ధూళి ఇవాళ అడ్డుకున్నారంటే కారణం అదే. అప్పుడు అడ్డుకున్నారు, ఏది గాలి జనార్దన్ రెడ్డి ఆ ఇనప ఖనిజం లారీలని. ఇప్పుడు అడ్డుకుంటున్నారు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ భారతీ సిమెంట్స్ లారీలని. ముఖ్యమంత్రి భార్యనే నిలదీశారన్నారు, ఏది ఆ పాస్ పుస్తకం మీద మీ ఆయన బొమ్మ ఎందుకమ్మా అని చెప్పి. అన్నీ దుశ్శకునాలే. ఏది ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కన్ను మిన్ను గానకుండా అహంభావంతో పొగరుగా వ్యవహరించారో, సామాన్య ప్రజలకి దూరం అయ్యారో, కనెక్టివిటీ పోయింది, హ్యూమన్ టచ్ కోల్పోయారు, మానవ సంబంధాలు కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఒంటరిగా మారాడు. ఏ పార్టీ అతనితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టే కదా ఆయన ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. అన్ని పార్టీలు పోటీ పడ్డాయి ఎవరితో? తెలుగుదేశంతో, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటానికి. చంద్రబాబుని తీసుకువెళ్ళి జైల్లో పెట్టాడు 53 రోజులు. ఫలితంగా ఆయన పైన సానుభూతి వెల్లువెత్తిన దాంట్లో అప్పటికప్పుడు జనసేన, పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాడు. తర్వాత బీజేపీ కూడా ఆ పొత్తులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒంటరయ్యాడు. కారణం ఎవరు? ఆయనే.
ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయలేదు. పార్టీలో ఒంటరిగా మారాడు, ఎమ్మెల్యేలకు దూరం అయ్యాడు, ఎంపీలకు దూరం అయ్యాడు, కుటుంబానికే దూరం అయ్యాడు. చెల్లెళ్ళే ఇవాళ తిరుగుబాటు చేసిన పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గెలవగలడా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కష్టమైందంటున్నారు. గత ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చింది? 90,000 మెజార్టీ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కడప ఎంపీగా పోటీ చేసినా కూడా 4-5 లక్షల మెజార్టీతో గెలిచాడు. అదో పెద్ద రికార్డ్ అనమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎదురెత్తున్నాడు. ఎవరు? చెల్లెళ్ల తిరుగుబాటుతో కన్నీళ్లతో కొంగు చాచి ఓట్లు అడిగారు. ఎవరు? షర్మిల, సునీత. హంతకుల పార్టీ అని చెప్పారు. వాళ్ళ నాన్న రక్తంతో తడిసిన పునాదులతో నిర్మితమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ హంతకుడిని ఓడించండి అని పిలిపించారు. ఇప్పుడు పులివెందుల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు పడచ్చు, కానీ ఎంపీగా ఎవరికి వేశారు? షర్మిలకి వేశారు అంటున్నారు. ఈ క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ అది అవినాష్ రెడ్డి కొంప ముంచుతుందా, జగన్మోహన్ రెడ్డి కొంప ముంచుతుందా? జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గినా ఓడిపోయినట్లే కదా. 90,000 మెజార్టీ, 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వాడు ఇవాళ ఇలా ఏటికి ఎదురెత్తున్నాడంటే స్వయంకృతాపరాధమే. మెజార్టీ తగ్గినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్లే అన్నమాట. ఇవాళ ఎవరు అతన్ని ఓడించారు? ఇదొక పెద్ద బిగ్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఓడించింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్సా? జగన్మోహన్ రెడ్డిని ఓడించింది సొంత చెల్లెళ్ళ, తల్లే చెప్పింది కదా ఏమని? జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయద్దు, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి అని ఇండైరెక్ట్గా చెబుతూ కూతుర్ని గెలిపించమంది, షర్మిలను గెలిపించమంది. అంటే తల్లి ఎదురు తిరిగింది, చెల్లెళ్ళు ఎదురు తిరిగారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఆయన భార్య. ఓ బిగ్ క్వశ్చన్ అంటున్నాను, ఒక క్వశ్చన్ కాదు, 100 ప్రశ్నలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఎవరు అంటే అటు భార్య భారతి వల్ల ఓడిపోతున్నాడా? నమ్ముకున్నటువంటి వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఆయనకు దూరం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఓటమిని కోరుకునే ప్రథముల్లో వీళ్ళంతా ఉన్నారు. ఆయన ఎంపీలు ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అతను ఓడిపోవాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు కొల్లలు, కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అన్నట్టుగా. అదే అనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళ స్వయంకృత అపరాధం అనుకోవచ్చు. అంటే ప్రతిసారి మేమే వస్తున్నాం కదా, ఈసారి కూడా ఏం చేసినా జనాలు మా వైపే ఉంటారు అన్న ఒక ధీమానా, లేకపోతే ఇది ఏమో మాకు అవసరం లేదు అనుకున్నారు? అసలు నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడుకి అదే ధీమా కదా, 151+ అన్నాడు. ఏది? ఒక సీటింగ్ ఎక్కువే కొడతానన్నాడు. 22+ అన్నాడు. 22 ఎంపీల కన్నా ఒక సీట్ ఎక్కువే కొట్టాడు. రేపొద్దున్న రిజల్ట్ వస్తుంది. ఇంకెన్ని రోజులు? కేవలం 6 రోజుల్లో కౌంటింగ్లో ఓడిపోయానని వచ్చినప్పుడు, లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన ప్రజా తీర్పు తారుమారైనప్పుడు, రివర్స్ అయినప్పుడు 151 సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్కి వచ్చి 22 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే దేవుడి స్క్రిప్ట్ ఏమని? రేపటి ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారణాలు ఏంటి అని ఇప్పటి నుంచే చర్చ. గత ఎన్నికల్లో ఏమని చెప్పాడు? కొట్టారు, గట్టి కొట్టారు, ఈసారి ఇంకా గట్టి కొడతా అన్నాడు. నిజంగానే కొట్టాడు. ఏది? 2014లో తెలుగుదేశం కొట్టిన దెబ్బ కన్నా గట్టి దెబ్బే కొట్టాడు 2019లో. మరి దాన్ని మించిన దెబ్బ ఇప్పుడు తింటున్నాడా? చూడాలి సార్. మరి జూన్ 4వ తేదీన ఎవరి ఫలితాలు ఎవరి వైపు ఉంటాయి ఏంటి అనేది, జనాలు అంటే ఎవరికి మద్దతు పలికారు అనేది మనకు తెలిసిపోతుంది జూన్ తారీఖున 4న. సో చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న ఏపీలో అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.